ఇప్పుడు మీకు మనవి చేస్తున్నాను, లాస్ట్ 2023లో ఇప్పుడు ఆ ఆర్టికల్ 370 తెలియించిన తర్వాత 23 కానీ 22 కానీ ఆల్మోస్ట్ మోర్ దెన్ 300 పిక్చర్స్ అవి మరి ఓటీటీ సినిమాలు కావచ్చు, టీవీ సీరియల్స్ కావచ్చు, మన సినిమాలు కావచ్చు, కొన్ని బయట దేశాలకు సంబంధించినటువంటి సినిమాలు కూడా ఆల్మోస్ట్ 300 పిక్చర్స్ షూటింగ్ జరిగాయి అక్కడ లాస్ట్ 2 ఇయర్స్లో. మళ్ళీ తిరిగి మీ ప్రభావంతో ఆయన నరేంద్ర మోడీ గారి చొరవతోటి ఇలాగా G20 కల్చర్ ముఖ్యంగా టూరిజం సంబంధించి సినిమాలను ఎంకరేజ్ చేస్తూ మీరు తీసుకున్న చొరవ, అందులో రామ్ చరణ్కి మీరు ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఇవన్నీ కలిపినప్పుడు ఫస్ట్ నా వైఫ్ తన ఫ్రెండ్స్ తోటి ఎక్కడికి వెళదాం ఈ హాలిడే అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి కాశ్మీర్కి వెళ్ళారు. అన్నిటికీ మించి మన భారత జాతీయ జెండా రెపరెపలాడుతున్నారు. మీకు తెలుసలేదు, మా పార్టీ తరఫున మాకు మురళీ మనోహర్ జోషి గారు ఉండేవారు, పార్టీ అధ్యక్షుడు అద్వానీ గారి తర్వాత. ఆయన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు యాత్ర తీసాం. మేము ఏంటో తెలుసా డిమాండ్, అక్కడ శ్రీనగర్లో జాతీయ పతాకం ఎగరడం, దానికోసం ఉద్యమం చూడండి, ఒక జెండా ఎగరడం కోసం. ఆడికి మిలిటరీ మధ్యలో పోలీస్ ఫైరింగ్ల మధ్యలో ఒక జెండా మేము జమ్మూ కాశ్మీర్ కానీ ఆపేశారు మమ్మల్ని. అక్కడ నుంచి మిలిటరీ విమానంలో తీసుకుపోయి ఆయన ఒక్కరిని అక్కడ జెండా ఎగిరినట్టు చేసి మనం తీసుకొచ్చారు. దల్ లేక్ అని ఉంది అక్కడ, ఉన్నది కదా. మొన్న 15th ఆగస్ట్, ఇంతకుముందు 15th ఆగస్ట్ ఏదైతే మనము 70 సంవత్సరాల పండుగ జరుపుకున్నాము, 50,000 మంది అమ్మాయిలు అబ్బాయిలు స్కూల్ పిల్లలు అందరూ చేతులలో 3 రంగుల పతాకాలు పట్టుకొని దల్ లేక్ చుట్టూ ఊరేగింపు చేశారు. అది మార్పు.